హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము నారాయణవనం గుడికి అయితే వెళ్ళామండి. నారాయణవనం గుడి అనేది ఎక్కడ ఉందంటే తిరుపతి నుంచి మనకు 38 కిలోమీటర్లు అండి. పుత్తూరు దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. చాలా ప్రసిద్ధి చెందింది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడనమాట. ఈ గుడి గురించి విశేషాలన్నీ మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు అమ్మవారు గోదాదేవి ఇద్దరు ఉంటారండి. అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకు సింగిల్గా ఉంటాడు ఆయన. అంతేకాకుండా ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది. ఖడ్గం ఎందుకు ఉంటుంది అంటే ఈ నారాయణవనం అనేది ఒకప్పుడు అడవి అనమాట. ఇక్కడ వేటకు వచ్చేవాడు. ఇక్కడనే ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని ఇక్కడే పెళ్లి చేసుకుంటాడు అనమాట. కాబట్టి ఈ గుడికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అనే పేరు అయితే వచ్చిందనమాట. ఇక్కడే ఎక్కువగా పెళ్లిళ్ళు జరుగుతాయి. ఈ గుడి స్థాపించింది మనకు 1541 సంవత్సరంలో ఈ గుడిని స్థాపించడం జరిగిందనమాట. చాలా పురాతనమైన ఆలయము. అంతేకాకుండా మనకు వైవాహిక ఆనందం కోసం ఆశీర్వాదం కోరుకునే జంటలకు ప్రధాన ఆకర్షణగా నిలిచే గుడి అనమాట. దివ్య వివాహం జరిగిన ప్రదేశంగా దీని చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యత కోసం భక్తులు దీన్ని పూజిస్తారనమాట. అంతేకాకుండా ఇది వచ్చి మనకి పురాణాల్లో ఆకాశరాజు తన కుమార్తె పద్మావతిని వివాహం వెంకటేశ్వర స్వామికి ఇక్కడే నిర్వహించాడని నమ్ముతారనమాట. ఇక్కడి నుంచి ఆయన శ్రీనివాస మంగాపురం వెళ్ళి అక్కడి నుంచి తిరుమల వెళ్ళాడని అయితే చెప్తారనమాట. ఇది ఇక్కడ ఐతిహ్యం. అలాగే ఇది భక్తి దృష్టి చూసుకుంటే వివాహ సంబంధిత ఆచారాలను, కళ్యాణోత్సవం మరియు నూతన వధూవరులను ప్రార్థన చేయడానికి ప్రసిద్ధి చెందిన ఆలయం అనమాట. అంతేకాకుండా ఈ ఆలయం ప్రతి ఒక్కటి మీకు రాళ్లతో ఒకదాని మీద ఒకటి చెక్కిన గుడి అనమాట. ఇది మామూలుగా నార్మల్గా ఉండే ఇటుకలో సిమెంటో కాదండి. ఒక్కొక్క రాయి పెద్ద పెద్ద రాళ్ళు అట్లే పైకి పేర్చి కట్టారనమాట. ధ్వజస్తంభం లాంటివి అన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే అమ్మవార్లు ఇద్దరు గోదాదేవి, పద్మావతి దేవి పక్క పక్కనే ఉంటారనమాట. అందులో ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి ఖడ్గధారి అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఈ నారాయణవనం అనే ఈ అడవిలో వేటకు రావడం వలన ఏ గుడిలోనూ ఆయనకు ఖడ్గధారిగా ఉండడం అనమాట. ఓన్లీ నారాయణవనం గుడిలో మాత్రమే ఖడ్గధారి అయి ఉంటాడు. చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి. మీరు ఎవరైనా పోకుండా ఉంటే కనుక మీరు ఒక్కసారి ఆ దర్శనం చేసుకొని రండి. చాలా పవిత్రమైన గుడి అనమాట. అలాగే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి దర్శనాలు అవన్నీ చేసుకోవచ్చండి. చాలా మంచి గుడి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.